నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన అర్చన ధారావాహిక నుండి 10వ భాగం వినేద్దామండి. మాధవి స్వరం కరుకుగా వినిపించింది. అందుకు కాదు అర్చన, నువ్వు ప్రేమించే అర్హత కోల్పోయింది. నువ్వు అనుకున్నట్లుగా వేణు నీ మీద జాలితో నిన్ను పెళ్లి చేసుకుని ఉండొచ్చు. ఏది ఏమైనా అతను చేసింది నీకు మేలే. అందుకు నువ్వు అతనికి రుణపడి ఉండాల్సింది. కానీ ఏం చేశావు? నువ్వేదో మానసికంగా దెబ్బతిన్నావని, అందుకే తనతో సఖ్యంగా లేవని, నిన్ను ఎలాగైనా అనురాగంతో తన దానిగా మార్చుకోవాలని ఎంతో సహనంతో ఎదురుచూశాడు వేణు. అలాంటి వాడికి నువ్వు జీవితకాలానికి సరిపడే మనస్తాపం అందిస్తావా? నువ్వు ఇలా ఎవరో ఊరు పేరు లేని వ్యక్తిని ప్రేమిస్తున్నావని వేణుకు తెలిస్తే అతని గుండె పగిలిపోతుంది. అది అలా ఉంచినా అతను నిన్నెంత అసహించుకుంటాడో ఊహించగలవా? అతనే అసహించుకున్న రోజున నిన్ను ప్రేమించే వాళ్ళు ఈ భూమి మీద ఉంటారా? నువ్వు పరితపిస్తున్న ఆ వ్యక్తి నీ గతం తెలుసుకుంటే నిన్ను ప్రేమిస్తాడా? చెప్పు అర్చన. నీ చుట్టూ సమాజం కట్టుబాట్లు ఉన్నాయి. అన్నిటికీ మించి ఒకరి భార్యగా, అతని పిల్లలకి తల్లిగా నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఇన్నిటి మధ్య బందీవే జీవిస్తున్న నీకు స్త్రీగా కొన్ని సిద్ధాంతాలకు, సాంప్రదాయాలకు కట్టుబడి ఉండాల్సిన ఆవశ్యకత, అవసరం ఉంది. తెలిసిందా? అంది. అర్చన ఉక్రోషంతో చూసింది. సాంప్రదాయం, సంఘము, కట్టుబాట్లు, వీటి మధ్య అనాదిగా స్త్రీ బంధించబడే ఉంటుంది మాధవి. అందుకే ఇన్ని ఆత్మహత్యలు, ఈ బలిదానాలు, వరకట్న చావులు, హత్యలు. వీటి నుండి విముక్తి లేదా? ఉండకూడదా? నీలాంటి సాంప్రదాయవాదులంతా స్త్రీలను ఇలాంటి దిక్కుమాలిన నినాదాలతో బంధిస్తున్నారు. సంకెళ్ళు వేసి ఎక్కడికి పోనీయకుండా సంసారం అనే సాంప్రదాయపు చెరసాల్లో మానసికంగా ఉరితీస్తున్నారు. జరిగిన సంఘటనలను ఎదుర్కొని పోరాడి న్యాయం పొంది నేను ఆశించినట్లుగా బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండి నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా సుఖంగా బతికే అవకాశం నాకెందుకు దూరం అవ్వాలి? ఏమీ జరగకపోయినా ఏదో జరిగిందని, తద్వారా నేను ఇంకా ఆనందకరమైన జీవితానికి పనికిరానని నా పెద్దలు, ఈ సంఘము నిర్దేశించిన మార్గంలో నాకు ఇష్టం లేకుండా నడిచి వెళ్ళిపోయి, ఈ వ్యక్తి లేకపోతే నా బతుకు ఏమయ్యేదో అనే అభద్రతా భావంతో ఆత్మహత్య చేసుకుంటూ బతకాల్సిన అవసరం ఏంటి? సారీ మిస్సెస్ మాధవి. నాకిష్టం లేని వ్యక్తికి ఈ శరీరాన్ని అప్పగించి కళ్ళు మూసుకుని పడుకునే శక్తి నాకు లేదు. నాకు ఈ జీవితం వద్దు. నాకు ప్రేమించే అర్హత లేకున్నా, నేను ప్రేమించే పురుషుడు నాకు దక్కకున్నా పర్వాలేదు, కానీ నేను ఆత్మవంచన చేసుకోలేను. నాకు స్వేచ్ఛ కావాలి. నాకు ఈ మానసిక వేదన నుంచి, ఈ నరకయాతన నుంచి విముక్తి కావాలి. అందుకే నేను వెళ్ళిపోయాను. ఓ, చాలా సంతోషం అర్చన. నీ సుఖం, నీ సంతోషం, నీ స్వేచ్ఛ నువ్వు చూసుకుని వెళ్ళిపోయావు. మరి నీ పేగు తెంచుకుని పుట్టినవాడి సంగతి ఏంటి? రేపు వాడు ఇలాగే అడుగుతాడు, నాకు ఈ సమాజంలో గౌరవం కావాలి, ఒక స్థానం కావాలి అని. మరి నీ తల్లి ఏది అనే పెద్ద ప్రశ్నకు వాడిని ఏ సమాధానం చెప్పమంటావు? సూటిగా చూస్తూ అడిగింది మాధవి. అర్చన మాట్లాడలేదు. ఈ ప్రశ్నకు ఆమె దగ్గర ఇన్స్టెంట్గా సమాధానం లేదు. కానీ అంతరాంతరాల్లో ఖచ్చితమైన సమాధానం కోసం ఆమె నమ్మిన సిద్ధాంతం అన్వేషిస్తోంది. ఆ అన్వేషణ ఫలించేలోపే మాధవి అంది, నువ్వే కాదు అర్చన, ఈ ప్రశ్నకు స్త్రీ స్వేచ్ఛ కోసం గొంతు చించుకొని అరిచిన ఆ చలం కూడా సమాధానం చెప్పలేడు. నీ సిద్ధాంతాలు, నీ ఆశయాలు అర్ధరహితమని, అందువల్ల నువ్వు కీర్తిని, డబ్బును సంపాదించుకోగలవు, కానీ ప్రేమానురాగాలతో ముడిపడిన కుటుంబ జీవితాన్ని మాత్రం సంపాదించుకోలేవని నేను బల్లగుద్ది చెప్పగలను. ఏదైనా అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది అర్చన అంటూ మాధవి నవ్వింది. ఆ నవ్వులో అర్చనకు చాలా అర్థాలు కనిపించాయి. చాలా వెటకారము ధ్వనించింది. ఆ నవ్వుకు అర్థం ఏంటని అడగటానికి కొంచెం జంకు కలిగింది. మాధవి అదే నవ్వుతూ అంది, నువ్వు ఈ భావాలతో ఈ జీవితాన్ని గెలవగలను అనుకుంటున్నావా? గెలుస్తానో లేదో చెప్పలేను, కానీ ఓడిపోను. ఎందుకంటే నేను ఎక్కిన మొదటి మెట్టు నన్ను విజయం వైపుకు నడిపిస్తుందో లేదో తెలియదు. కాకపోతే ఓటమిని మాత్రం దగ్గరకు రానివ్వను. అందుకోసం ఎంతైనా పోరాడతాను అంది. ఓకే, గుడ్ లక్ అంటూ మాధవి లేచింది. అర్చన మాధవి చేయి పట్టుకుని ఆపుతూ, మాధవి, నేను కలిసినట్లు దయచేసి ఎవరితోనూ చెప్పనని మాట ఇవ్వు ప్లీజ్ అంది. మాధవి ఓసారి అర్చన వైపు సూటిగా చూసింది. చెప్పినందువలన ఏమైనా ప్రయోజనం ఉంటుందంటావా? కాబట్టి చెప్పను, సరేనా? బాయ్.
అర్చన చెయ్యి విడిపించుకోబోతూ ఉంటే ఆమె చెయ్యి వణకటం స్పష్టంగా కనిపించింది. ఆశ్చర్యంగా అర్చన ముఖంలోకి చూసింది మాధవి. ఆమె 2 కళ్ళు నీటితో నిండి ఉన్నాయి. వణుకుతున్న పెదవులతో అంది అర్చన, ఎప్పుడన్నా నన్ను చూడటానికి వస్తావా మాధవి? దేనికి? కనీసం ఒక్కళ్ళన్నా ఆత్మీయులున్నారన్న తృప్తి నాకు మిగల్చటానికి. అదేమిటి అర్చన, బొత్తిగా సెంటిమెంటల్గా మాట్లాడుతున్నావు? నీలాంటి బోల్డ్ డైనమిక్ లేడీకి సెంటిమెంట్స్తో పనుందా? సెంటిమెంట్స్ అనుబంధాలను బంధాలను పెంచేవి. నాకు స్నేహం కావాలి. ఆ స్నేహం నుంచి నేను ఆశిస్తున్నాను అంది. మాధవి ఇంకేదో అనబోయి ఆగిపోయింది. ఇప్పటికే తను చాలా కఠినంగా మాట్లాడింది. ఇక ఆమెను బాధపట్టడం వలన లాభం ఏంటి అనిపించింది. తల పంకించి గుమ్మం వైపు నడిచింది. మధు! అర్చన గట్టిగా మాధవిని వాటేసుకుంది. అర్చన, నీకు తెలియని మనసు నీలో ఒకటి ఉంది. అదేమిటో అన్వేషించి దానికేం కావాలో ఆలోచించి నాకు చెప్పు. బహుశా అప్పుడు ఈ కన్నీళ్లకు చోటు ఉండకపోవచ్చు నీ జీవితంలో అంటూనే అర్చనను వదిలించుకొని వచ్చే కన్నీళ్ళు ఆపుకుంటూ గబగబా బయటికి నడిచింది మాధవి. మాధవి వెళ్ళిపోయాక అర్చనకి ఒక్కసారిగా భవిష్యత్తు శూన్యంగా కనిపించింది. నరంలో నిస్సత్తువ ఆవహించి నిలువునా కూలిపోయింది. నువ్వు ప్రేమించడానికి వీల్లేదు, నీకు అర్హత లేదు అంటూ మాధవి గొంతెత్తి గట్టిగా అరుస్తున్నట్లు అనిపిస్తుంది. నీ కొడుకు జీవితాన్ని ప్రశ్నార్థకం చేస్తావా అంటూ నిలదీస్తోంది. అర్చన కళ్ళ ముందు పెళ్ళలుగా తను పీర్చుకుంటున్న భావి సౌధాలు కూలిపోతున్నాయి. ఒక్క మాధవి 1000 మాధవులుగా మారి తనను వేణు దగ్గరికి వెళ్ళిపో, నీకది తప్ప వేరే జీవితం లేదు, నీ కొడుకును చేరదీయి, ఓ తల్లిగా, ఓ భార్యగా, ఓ కోడలిగా, ఉత్తమరాలిగా బతుకు, నీ జన్మ చరితార్థమవుతుంది, వెళ్ళు, నీకే చెప్పేది వెళ్ళు అంటూ హోరెత్తిస్తోంది. అర్చన 2 చేతులతో చెవులు మూసుకొని కింద కూలబడిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. అప్పుడే తలుపు తోసుకుని లోపలికొచ్చిన నీలిమ అర్చనను ఆ స్థితిలో చూసి స్థాణువైంది. గబగబా అర్చన దగ్గరకు నడిచి మోకాళ్ళ మీద కూర్చుని గాబరాగా, అర్చన, అర్చన, నిన్నే, ఏమైంది అంటూ పిలిచింది. అర్చన గబుక్కున నీలిమను కావలించుకుంది. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది నీలు. మంచం కూర్చోబెట్టింది నీలిమ అర్చనను. వెంట్రుకలు సవరిస్తూ మృదువుగా అంది, ఆ వచ్చినమ్మ ఎవరు? ఎందుకింత హడావుడిగా వచ్చావు అసలు? అర్చన సమాధానం చెప్పలేదు. నీలిమకు జాలేసింది. ఎంతైనా తన స్నేహితురాలు, చిన్నప్పటి నుండి కలిసిమెలిసి తిరిగారు. చేతి వేళ్లలాగే ఈ సమాజంలో మనుషులు కూడా అందరూ ఒక్కలాగే ఉండరు. స్త్రీ ఏం చేసినా తప్పుగా, మహాపాపంగా ఎందుకు పరిగణిస్తారు? అర్చన చేసిన తప్పేంటి? ఆమె వెనకాలే వచ్చిన అమ్మాయి ఎవరు? వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? అర్చన ఎందుకు ఇంతగా డిస్టర్బ్ అయ్యింది? ఒక్కసారిగా అనేక ప్రశ్నలు నీలిమను ఉక్కిరి చేస్తూ ఉంటే మెల్లగా అడిగింది. ఏం జరిగింది అర్చన? ఎందుకు ఏడుస్తున్నావు? ఉదయం నుంచి బాగున్నావు కదా? అర్చన మాట్లాడలేకపోయింది. ఏదో చెప్పాలని ప్రయత్నించి ఏడుపు అడ్డం పడటంతో తిరిగి వెక్కుళ్ళు పెట్టసాగింది. నీలిమ అర్చన భుజం చుట్టూ చెయ్యి వేసి తన గుండెలకు దగ్గరగా ఆమెను పొదుపుకొని మృదువుగా అడిగింది. అర్చన, నీకు ఆ అమ్మాయికి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నీ సున్నితమైన మనసుకు గట్టి దెబ్బ తగిలిందని మాత్రం అర్థం చేసుకోగలుగుతున్నాను. ఏం జరిగినా నువ్వింత బేలవై ఇలా ఏడవటం మాత్రం బాగోలేదు. ఈ పవిత్ర క్షేత్రానికి వచ్చింది ఏడవటానికా? చూడు, నీకు భగవంతుడు ప్రసాదించిన అద్భుతమైన భవిష్యత్తును అరచేతిలో పట్టుకుని ఆయన దీవెనల కోసం వచ్చావు, అవునా? ఇంకెందుకు ఏడుపు? గతం మర్చిపో. నీకు నచ్చిన దారిలో నువ్వు ఏర్పరచుకున్న రహదారిలో మహారాణిలా నడిచిపో. ఎవరి మాటలు వినకు, ఎవరిని లక్ష్య పెట్టకు. జరిగిందేదో జరిగింది. మంచో చెడో ఒక నిర్ణయానికి వచ్చావు. దాని ఫలితం ఏమైనా ఆ నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగిపో. విజయం వరిస్తుందా? ఈ ప్రపంచం నీకు దాసోహం అవుతుంది. ఓడిపోయావా? ఈ జీవితమే దానికి పరిష్కారం చూపిస్తుంది, సరేనా? లేచి మొహం కడుక్కో. ఇక్కడ ఆ దేవుడికి తప్ప ఇంకెవ్వరికి ఎలాంటి ఎక్స్ప్లెనేషను నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీలిమ మాటలు పగిలిన హృదయం మీద నవనీతం రాస్తున్నట్లు చల్లగా హాయిగా వినిపిస్తున్నాయి. కన్నీళ్లతో నిస్సహాయంగా చూసింది. నేను నిజం చెప్తున్నాను అర్చన, నువ్వెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నీ జీవితం నీ ఇష్టం. నీకొచ్చిన అపూర్వమైన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు, అర్థమైందా? మొహం కడుక్కో, పద. ఆమె భుజాలు పట్టి బలవంతంగా లేపబోయిన నీలిమని ఆపుతూ, నేను లేస్తానులే అంటూ నెమ్మదిగా చేతి మీద లేచింది.
అవును, నేను ఆ భగవంతుడికి మాత్రమే సమాధానం చెప్పాలి, ఇంకెవరికి కాదు. నాకు తెలిసి నేనేంటో సణుగుతున్నట్లుగా అంటూ అరచేత్తో కన్నీళ్లు తుడుచుకుంటూ లేచింది. బాత్రూంలోకి వెళ్ళి చల్లటి నీళ్లతో మొహం కడుక్కొని వచ్చింది. కాసేపు రిలాక్స్ అయ్యి చీర మార్చుకో, నేను మళ్ళీ 1 గంటలో వస్తాను. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం, సరేనా? నీలిమ ఆప్యాయంగా అంది. బుద్ధిగా తలూపింది అర్చన. ఏడ్చి ఏడ్చి ఎర్రబడి వాచిన కనుదూయితో చిత్రమైన అందంతో మెరిసిపోతున్న అర్చనను చూస్తూ, ఆడదానికి అందం కూడా శత్రువే, ఈ అందంతో భవిష్యత్తులో ఇంకెన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో ఈ పిల్ల అనుకుంటూ సన్నగా నిట్టూర్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది నీలిమ. అర్చన చీర మార్చుకుని డ్రెస్ వేసుకుంది. జుట్టుకున్న క్లిప్ తీసి జుట్టు వదిలేసింది. తలుపు గేడే వేసుకుని మంచం మీద వాలింది. ఆమె మనసు ఎంత మళ్లించాలనుకున్నా మాధవి మాటల చుట్టూనే తిరుగుతోంది. పెళ్ళైంది కనుక తను ప్రేమించే అర్హత కోల్పోయిందా, లేక నాగరాజు కిడ్నాప్ చేయటం వల్ల ప్రేమించే అర్హత కోల్పోయిందా? ఈ రెండింటికి తన బాధ్యురాలు కాదే. అలాంటప్పుడు తన భావ స్వాతంత్ర్యం ఎందుకు కోల్పోవాలి? అయినా తనేం ఇప్పుడు ఇతనెవరో వెతుక్కుంటూ వెళ్ళి నన్ను ప్రేమించవయ్యా మహానుభావ, నన్ను పెళ్ళాడి ఉద్ధరించు అని అడగపోవటం లేదే. తనది మూగ ప్రేమ, దీనివల్ల ఎవరేం కోల్పోతున్నారు? ప్రేమించటం అంటే దానికి పరాకాష్ట పెళ్ళేనా? ప్రేమ మనసులో శాశ్వతంగా అలా పవిత్రంగా ఉండకూడదా? ప్రేమ ఉన్న చోట శారీరక సంబంధం ఉండాలా? తనేం అతనితో మానసికంగా కానీ శారీరకంగా కానీ కామకేళిలో తేలిపోవటం లేదే. అతనే లోకం అనుకుని పిచ్చిదై పని పాట లేకుండా తిరగటం లేదే. మనసులో అతన్ని పెట్టుకుని మరొక వ్యక్తిని భర్తగా అంగీకరించలేనంటోంది. అందుకు అందరూ సంతోషించాల్సింది పోయి తననెందుకు ఇలా విమర్శల తోటాలతో తూట్లు పొడుస్తున్నారు? ఓ అపరిచితుడా, నువ్వు నాకెందుకు కనిపించావు? నన్నెందుకు ఆకర్షించావు? ఎందుకు నా మనసు దోచుకున్నావు? నేను ఇవాళ ఎవరికి ఏమీ కాకుండా మిగిలిపోయానంటే కారణం నువ్వే కదా. అయినా నా మీద నీకు ఏదో ఒక భావన కలిగి ఉండొచ్చు కదా, అదేంటో ఎందుకు చెప్పలేకపోయావు? నేనంటే ఆడపిల్లను, ఎంత డైనమిక్ అయినా సహజంగా ఉండే సిగ్గు బిడియం అనేవి నాకు ఉంటాయి. అంచేత నేను నిన్ను పలకరించలేకపోయాను. మరి నువ్వెందుకు పలకరించలేదు? కనీసం ఒక్కరోజు, ఒకే ఒక్క రోజును సబార్డినేట్గా నేను కనిపించినప్పుడైనా నేనెవరో, నా పేరేమిటో అడగాలనిపించలేదా? చాలా దుర్మార్గుడివి. అర్చనకు తెరలు తెరలుగా దుఃఖం వచ్చింది. అలాగే ఏడుస్తూ కాసేపట్లో నిద్రలోకి ఒరిగిపోయింది. హైదరాబాద్ వచ్చాక చక్రవర్తితో తనకి అర్చనకు జరిగిన సంభాషణ మొత్తం పూసగుచ్చినట్లు చెప్పింది మాధవి. అంతా విన్న చక్రవర్తి ఆశ్చర్యంగా, అయితే ఆ అమ్మాయిలో తాను అలా వెళ్ళిపోయినందుకు పశ్చాత్తాపం లేదా అన్నాడు. దాని తలకాయ ఉంది, పైగా గట్టిగా ఖచ్చితంగా సమర్థించుకుంటోంది. అయినా నాకు అసలు అర్థం కాలేదు. ఎవరో కల్లో కనిపించాడు, అతనే చాలాసార్లు బయట కూడా కనిపించాడు. అతనెవరో తెలీదు, పేరు తెలీదు, ఊరు తెలీదు. అతన్ని ప్రేమిస్తున్నానంటుందేంటి? అసలు ఎక్కడన్నా అలా జరుగుతుందా? అది పిచ్చిదా మంచిదా? అయోమయంగా అంది మాధవి. చక్రవర్తి తల విదిలిస్తూ, నీకన్నా ఎక్కువ కన్ఫ్యూజన్గా ఉంది నాకు అన్నాడు. కన్ఫ్యూజన్ లేదు, ఏమీ లేదు. నాకు ఇప్పుడు ఒకటి మాత్రం ఖచ్చితంగా అర్థమైంది. ఇక జీవితంలో అర్చన, వేణు కలవరు. వేణు వేరే పెళ్లి చేసుకున్న అర్చన ఎలాంటి అభ్యంతరాలు పెట్టదు కాబట్టి వెంటనే వేణుకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను అంది. మరి బాబు? వచ్చే అమ్మాయి వాడిని తల్లిలాగా చూడాలి. చూడకపోతే అలా చేసే అమ్మాయినే వెతుకుతాను. అసలే ఈ కాలం అమ్మాయికి హిరణ్యాక్ష వారాలు కోరుతున్నారు. అలాంటి అమ్మాయి దొరక్కపోతే ఋత్వికును నేనే పెంచుకుంటాను. వేణుకి మాత్రం వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అంది. చక్రవర్తి విభ్రాంతిగా చూశాడు. నువ్వు పెంచుకుంటావా? ఏం వద్దా? అది కాదు, కానీ నీకు మళ్ళీ పిల్లలు పుడితే? పుట్టనివ్వండి, నాకు పిల్లలంటే ఇష్టం. ఎంతమందినైనా పెంచేయగలను. కొంపతీసి ఇల్లంతా పిల్లలతో నింపేస్తావా? భయం నటించాడు చక్రవర్తి. అతని ముఖంలో భావాలు చూసి అప్పటిదాకా చిటపటలాడుతున్న మాధవి పక్కన నవ్వేసింది. అమ్మయ్య, నవ్వేవా తల్లి? అర్చన మీద కోపంతో నాకు ఇవాళ తిండి నీళ్లు లేకుండా మాడుస్తావనుకున్నాను అన్నాడు. కౌసుకుని లేపి స్నానం చేయించండి, నేను ఈలోగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అంది. అవును, నాకు డౌటు. అర్చన కూల్గా జాబ్ చేసుకునేది కదా, సడన్గా ఎందుకు మానేసిందిట చెప్పిందా అడిగాడు. ఏమో, నేనేం అడగలేదు. అవును, ఎందుకు మానేసింది?
కూర్చున్న చోటు నుండి లేచి కిచెన్ వైపు వెళ్ళబోతున్నదల్లా ఆగిపోయి సందేహంగా చూసింది. నాకు ఈ మధ్య ఒక సంగతి తెలిసింది మధు. మీ ఎండి స్టేట్స్ వెళ్ళిపోయాడని, అతని ప్లేస్లో వేరే ఒక అతను వచ్చాడని, అతను జాయిన్ అయిన మర్నాటి నుండే అర్చన ఉద్యోగం మానేసి వెళ్ళిపోయిందని అన్నాడు. మాధవి చివ్వును చూసింది చక్రవర్తి వైపు. ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు? ఆతృతగా అడిగింది. నా కొలీగ్ ఒక అతను చెప్పాడు. అతని కజిన్ కూడా అదే ఆఫీసులో పనిచేస్తున్నాడు. అంతా అనుకున్నారట ఆవిడికి అతనికి ఏదో సంబంధం ఉందన్న అనుమానం ఉందని. ఎందుకంటే ఆమె వెళ్ళిపోయాక అతను 2-3 సార్లు స్టాఫ్లో ఎవరో ఒకళ్ళిద్దరిని అర్చన గురించి వాకపు చేసేట కూడా అన్నాడు చక్రవర్తి. మరి ఈ విషయం నాకు ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? ఉద్వేగంగా అక్కడి నుండి వేగంగా కదులుతూ అంది మాధవి. అర్చన చేరిన కొద్ది రోజులకు నేను డెలివరీకి వెళ్ళాను కదా, నాకు ఏ విషయమూ తెలీదు. నేను ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నాను. అవసరమైతే మరి కొంతకాలం జాబ్ చేస్తాను. అర్చన వెళ్ళిపోవటం వెనుకున్న మిస్టరీ ఛేదిస్తాను. అతనే అర్చన చెప్పిన వ్యక్తి అయితే అతన్ని ఒకసారి కలుస్తాను అంది. దేనికి కలుస్తావు? ఏం చేస్తావు? కొంపదీసి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తావా? చెప్తాగా, వెళ్ళొచ్చాక చెప్తా అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది మాధవి. చక్రవర్తి భుజాలు ఎగరేసి కౌశిక్ను లేపటానికి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అమాయకంగా ముద్దుగా నిద్రపోతున్న కౌశిక్ను చూస్తూ ఉంటే లేపాలనిపించలేదు. చిట్టి తండ్రి అంత తొందరగా నిద్రలేచి ఏం చెయ్యాలే అనుకున్నాడు. వాడి ముద్దు ముఖం అలాగే తదేకంగా చూస్తూ తను పక్కన పడుకున్నాడు. అతడి ఆలోచనలు అర్చన మీదకు వెళ్ళాయి. మగవాడినైనా నాకే నా రక్తం పంచుకు పుట్టిన కొడుకు మీద ఇంత ప్రేమ ఆప్యాయత ఉంటే ఒక తల్లి ఉండి అర్చన వాడిని అలా వదిలేసి ఎలా వెళ్ళగలిగింది? ప్రేమించి మనస్ఫూర్తిగా కాపురం చేసిన భర్త ద్వారా కలిగిన పిల్లల మీదే ఉంటుందా ఆడవాళ్ళకి మమకారం? వేణు అంటే ఇష్టం లేదు కాబట్టి అతని సంతానం మీద కూడా ఆమెకు ద్వేషం ఉండుండొచ్చా? అందుకే వదిలేసిందా? ఏమోలే, ఇంకా నయం ఏ చెత్త కుప్పలోనో వదిలేదు. వేణు తల్లిదండ్రుల దగ్గర వదిలేసిందంటే చాలా ప్లాన్డ్గా ఉందన్నమాట. కౌశిక్ లేచాడా? వాడిని రెడీ చేయండి. ముగ్గురం ఒకేసారి వెళ్ళాలి. వాడిని క్రచ్లో దింపేస్తాను. కిచెన్లో నుంచి అరిచింది మాధవి. ఏ క్రచ్లో? అమాయకంగా అనుకున్నాడు. మృదువుగా కౌశిక్ చెంప మీద తాకుతూ కౌశిక్ బంగారు అంటూ పిలిచాడు. వాడు మత్తుగా కదిలాడు. చిట్టి నాన్న అల్లే, మనం ఆచి వెళ్ళాలి అన్నాడు. వాడు లేవలేదు. పక్కకు ఒత్తికిలి మరీ పడుకున్నాడు. అప్పుడే గదిలోకి వచ్చిన మాధవి అక్కడ జరుగుతున్నది చూస్తూ, బాగుంది, ఇలా అయితే వాడు సాయంత్రం దాకా లేవడు, తమరు జరగండి అంటూ కౌశిక్ను నిద్రలోనే ఎత్తుకుని, బంగారు తండ్రి లేచేయి, మనం ఇవాళ స్కూల్కి వెళ్దాం. అక్కడ నీకు బోలెడన్ని ఆటలు ఉంటాయిరా, ఇంకా ఆంటీలు ఉంటారు, అక్కలుంటారు. లే నాన్న, నా బంగారు కాదు అంటూ బాత్రూంలోకి తీసుకెళ్ళిపోయింది. మాధవి అలా నిర్దాక్షిణ్యంగా వాడిని లేపుతూ ఉంటే ఒళ్ళు మండిపోయినా ఏమీ అనలేక తాను రెడీ అవటానికి బయలుదేరాడు చక్రవర్తి. కాసేపట్లోనే ముగ్గురు బయటకు వెళ్ళిపోయారు. ఆఫీసుకు దగ్గరగా ఉన్న క్రచ్లో కౌశిక్ను వదిలింది. మాధవికి పరిచయం ఉన్న సుధారాణి ఆ క్రచ్ నిర్వహిస్తోంది. ఆమె చేయి చాపగానే ముందు బిక్కమొహం పెట్టాడు కౌశిక్. మళ్ళీ వాడిని తీసుకుని లోపలికి వెళ్ళి బొమ్మలన్నీ చూపించేటప్పటికి కాసేపట్లోనే సుధారాణితో కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. ఏడ్చి మారాం చేస్తే ఫోన్ చేయమని చెప్పి తన ఫోన్ నెంబర్ సుధారాణికి ఇచ్చి ఆటోని ఆఫీస్ వైపు పొమ్మని చెప్పింది. ఆఫీస్ దగ్గర ఆటో ఆగగానే ఒళ్ళంతా జాలతరించినట్లు అనిపించింది. చాలా కాలం తర్వాత ఆఫీసు ప్రాంగణంలో అడుగు పెడుతూ ఉంటే శరీరం సన్నగా కంపించినట్లయి అరచేతుల్లో చెమట పట్టింది. చాలా కార్లు పార్క్ చేస్తున్నాయి. స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు అయితే లెక్కలేదు. 8 అంతస్తుల ఆ కాంప్లెక్స్లో మాధవి ఆఫీసు 3వ అంతస్తులో ఉంది. లిఫ్ట్ దగ్గరకు నడిచి ఎదురు చూస్తూ నిలబడింది. 2 నిమిషాల్లో లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చి ఆగింది. తెరుచుకున్న లిఫ్ట్ డోర్లో నుంచి బయటకు వస్తున్నాడు శ్రీధర్. మాధవి మాధవి ముందు ఆగి సందేహంగా పిలిచాడు. లిఫ్టులోకి ఎక్కబోతున్న మాధవి ఆగిపోయింది. హాయ్ శ్రీధర్ పలకరింపుగా నవ్వింది అతన్ని చూసి. మీరేనా అని డౌట్గా పిలిచాను. మీరే అన్నమాట నవ్వాడు శ్రీధర్. నేనే. మీరు ఇంకా ఇక్కడే చేస్తున్నారా? ఈ పాటికి యూఎస్ వెళ్ళిపోయి ఉంటారనుకున్నానే అంది. ఓ, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట మీకు నా గురించి. నాకు ఇక్కడ మంచి పోస్ట్ ఇచ్చి కంఫర్టబుల్ శాలరీ ఇస్తున్నారు కదా. మా మిస్సెస్కి హైదరాబాద్ వదిలి వెళ్ళటం అసలు ఇష్టం లేదు. ఇంతకీ మీరు మళ్ళీ జాయిన్ అవటానికి వచ్చారా అడిగాడు.
నా పోస్ట్ వేకెంట్గా ఉందా ఏంటి ఇంకా? నవ్వుతూ అడిగింది. మీరు వస్తానంటే కొత్త పోస్ట్ క్రియేట్ చేద్దాం అన్నాడు. థ్యాంక్స్ అంటూ లిఫ్ట్ వైపు చూసి, అరే లిఫ్ట్ వెళ్ళిపోయిందే అంది. పోతే పోయిందిలేండి, మళ్ళీ వస్తుంది, రండి కాఫీ తాగుదాం, కింద కాఫీ డే ఉంది ఆహ్వానించాడు శ్రీధర్. మాధవ్కి అదే మంచి అవకాశం అనిపించింది. శ్రీధర్ మంచి యువకుడు, తెలివైనవాడు. ఎంబీఏలో 2 కోర్సులు, ఇంకా ఏవో చాలా చదువుకున్నాడు. ముఖ్యంగా మాధవ్కి ఆమె అక్కడ పనిచేసిన రోజుల్లో ఏవో సలహాలు ఇస్తూ సాయం చేస్తూ క్లోజ్గా ఉండేవాడు. ఇతనికి అర్చన కూడా బాగా తెలుసు. ఇతని ద్వారా కొత్త విషయాలైనా తెలుస్తాయి కదా అనిపించింది. రండి అంటూ ముందుకు నడిచింది. ఇద్దరూ కాఫీ డే దగ్గరకు వచ్చారు. 2 కాఫీ ఆర్డర్ చేసి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నారు. ఆ కాంప్లెక్స్లో చాలా ఆఫీసులు ఉన్నాయేమో, చాలామంది కాఫీ కోసం వచ్చి టేబుల్స్ దగ్గర కబుర్లు చెప్పుకుంటున్నారు. తక్కువ వాల్యూమ్లో ఏదో కొత్త హిందీ సినిమా పాట వినిపిస్తోంది. మాధవి ఆ వాతావరణం గమనిస్తూ ఉండగా బాయ్ కాఫీ తెచ్చిచ్చాడు. పరిమళం మాత్రం అద్భుతంగా ఉంది, టేస్ట్ ఎలా ఉంటుందో కప్పు చేతిలోకి తీసుకుంటూ అంది. తాగి చూడండి అంటూ కప్పు అందుకుని సిప్ చేశాడు. ఆఫీస్ విశేషాలేంటి అడిగింది మాధవి. ఏముంటాయండి, ఏవో ప్రాజెక్ట్స్ తెచ్చుకోవటం, పూర్తి చేయటం. ఇంతకు మీరు వచ్చిన కారణం చెప్పలేదు అడిగాడు. ఏం లేదు, జస్ట్ అందరినీ కలుద్దామని. అవును, మనకెవరో కొత్త ఎండీ వచ్చారట అంది. ఎవరు? మీరు వెళ్ళాక 2 ఎండీలు మారారు అన్నాడు ఎవరా అని ఆలోచిస్తూ. అలాగా, ఏమని అడగాలో అర్థం కాలేదు మాధవికి. మౌనంగా కాఫీ సిప్ చేస్తూ ఉండిపోయింది. మాధవి గారు, మీ ఫ్రెండ్ ఎక్కడున్నారు? అదే అర్చన గారు అడిగాడు శ్రీధర్. మాధవి చేతిలో కప్పు వణికి కాఫీ తొణికి చేయి మీద పడింది. కప్పు టేబుల్ మీద పెట్టింది. అరెరే, అక్కడ వాష్ బేసిన్ ఉంది, వాష్ చేసుకోండి అన్నాడు. అతను చూపించిన వైపు చూసి బ్యాగు టేబుల్ మీద పెట్టి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేయి కడుక్కుంది. ఏమని చెప్పాలో అర్థం కాలేదు. అర్చన ఎక్కడికి వెళ్ళిందంటే ఏమని చెప్పాలి? కొద్ది క్షణాలు అక్కడే గడిపి కర్చీఫ్తో తుడుచుకుంటూ టేబుల్ దగ్గరకు వచ్చింది. కాఫీ కప్పు చేతిలోకి తీసుకోబోతూ ఉండగా అన్నాడు అతను. ఇవాళే పేపర్లో చదివాను, రీసెంట్గా గ్రూప్ 1 క్యాండిడేట్స్కి పోస్టింగ్స్ ఇచ్చారట. విజయవాడ ఆర్డీఓగా ఎవరో అర్చన అనే లేడీ జాయిన్ అయ్యారని. నాకెందుకో ఆమె గుర్తుకొచ్చారు అన్నాడు. మాధవి చటుక్కున అనేసింది. అర్చన జాయిన్ అయిందా? ఓ, అయితే ఆమెనా? నా గెస్ కరెక్టే అన్నమాట అన్నాడు. మాధవి కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉంది. శ్రీధర్, ఈ విషయాలు మాట్లాడటానికే వచ్చాను, నాకు కొన్ని వివరాలు కావాలి, చెప్పగలరా? మీరు బిజీగా ఉన్నారా? నాకు కొంచెం టైం ఇవ్వగలరా? శ్రీధర్ అన్నాడు. ఆఫీస్కి వెళ్ళిపోదాం, నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, చూసుకున్నాక మనం కాసేపు మాట్లాడుకోవచ్చు. నాకు సెపరేట్ ఛాంబర్ ఉంది, మీరు అక్కడ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అన్నాడు. ఇద్దరూ లేచారు. చల్లగా పరిమళభరితంగా ఉన్న శ్రీధర్ ఛాంబర్లోకి అడుగుపెట్టగానే చాలా ఆహ్లాదంగా అనిపించింది. అతడి టేబుల్ మీద ఉన్న జర్నల్స్ తిరగేస్తూ కూర్చుంది. శ్రీధర్ విశాలంగా ఉన్న తన టేబుల్ వదిలేసి ఓ మూల ఉన్న కంప్యూటర్ టేబుల్ దగ్గర కూర్చుని కాసేపట్లోనే సీరియస్గా వర్క్లో మునిగిపోయాడు. మాధవ్కి ఏం చేయాలో తోచలేదు. తను వచ్చిన పని అయ్యేలా లేదు. శ్రీధర్ని ఏమని అడగాలి? అర్చనకి కొత్తగా వచ్చిన ఎండీకి మధ్య ఏం జరిగిందని అడగాలి. ఎలా? చిరాకు వచ్చేసింది. ఓ అరగంట గడిచాక శ్రీధర్ కంప్యూటర్ దగ్గర నుంచి తన టేబుల్ దగ్గరకు వచ్చి బెల్ నొక్కాడు. వెంటనే ప్యూన్ వచ్చాడు. సరితని పిలువు అన్నాడు. 2 నిమిషాల్లో 20 ఏళ్ల అమ్మాయి వచ్చింది. సన్నగా, చాలా స్టైలిష్గా ఉంది, కానీ వికారంగా ఉంది. దానికి కారణం ఆమె చేసుకున్న అతి మేకప్. సరిత, నా ఫైల్ ఓపెన్ చేసి ప్రింట్స్ తీసుకురండి అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. చెప్పండి మాధవ్ గారు, సారీ బోర్ ఫీల్ అయ్యారనుకుంటా. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అడిగాడు. మాధవి కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది, టేబుల్ మీద ఉన్న పేపర్ వేటు గుండ్రంగా తిప్పుతూ. మళ్ళీ తానే దాన్ని ఆపేస్తూ. అదంతా చూస్తున్న శ్రీధర్ అన్నాడు. మీరేమిటో చాలా టెన్షన్గా ఉన్నట్లు అనిపిస్తున్నారు. మీరేం మాట్లాడాలనుకున్నా మాట్లాడొచ్చు, నో టెన్షన్, ఓకే? అర్చన రిజైన్ చేయడానికి కారణం తెలుసా అడిగింది. తెలియదు, కానీ నేను ఒక విషయం విన్నాను. మిస్టర్ భార్గవ్ మనకు ఎండీగా వచ్చిన మర్నాటి నుండి ఆమె కనిపించలేదు. ఆయన కూడా చాలాసార్లు ఆమె గురించి ఎంక్వైరీ చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఏదన్నా లవ్ అఫేర్ ఏమైనా ఉందేమో మీకు తెలుసా
అంది. అలాంటిది ఉందనుకోను, కానీ ఎండీ గారు అలా అడగటంలో క్యూరియాసిటీ తప్ప నాకేం ప్రత్యేకత కనిపించలేదు. ఆయన అర్చన గారి పట్ల కొద్దిగా ఆకర్షితులయ్యారేమోనని అనుమానం వచ్చింది. కానీ బై ద టైమ్ హీ వాజ్ మ్యారీడ్ అన్నాడు. మై గాడ్! మాధవి గట్టిగా అరిచినట్లుగా అంది. ఏమైంది? కొంచెం కంగారుగా అన్నాడు శ్రీధర్. ఏం లేదు, సారీ తడబడుతూ అని. సరేనండి, నేను వస్తాను. చాలాసేపు అయింది నేను వచ్చి. ఇప్పుడు భార్గవ్ గారు ఎక్కడున్నారో చెప్పగలరా? స్టేట్స్ వెళ్ళిపోయారు. ఆయన మిస్సెస్ అక్కడ డాక్టర్ చెప్పాడు. ఓ ఓకే, వస్తాను లేచింది మాధవి. మీరు ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు అడిగారో తెలుసుకోవచ్చా? నవ్వింది. తప్పకుండా, కానీ ఇప్పుడు కాదు, వస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. శ్రీధర్ కూడా లేచి ఆమెకు బై చెప్పాడు. మాధవి అక్కడి నుండి వేణు ఇంటికి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి తాయారమ్మ మంచి నిద్రలో ఉంది. ఆమె పక్కనే రిత్విక్ పడుకున్నాడు. ఆవిడ చెయ్యి వాడిని చుట్టేసి భద్రంగా గుండెల్లో పొదుపుకుంది. నీలవేణి వరండాలో కూర్చుని ఆరిపోయిన బట్టలన్నీ మడతలు పెడుతోంది. ఆమె చేతిలో వేణు షర్ట్ ఉంది. చాలా శ్రద్ధగా పొందిగ్గా మడత పెడుతోంది. కాసేపు మాధవి ఆమెను చూస్తూ నిశ్శబ్దంగా నిలబడిపోయింది. ఈ అమ్మాయి కొంచెం చదువుకుని ఉంటే ఎంత బాగుండేది. తాయారమ్మ గారు అంత నిశ్చింతగా నిద్రపోవాలన్నా, రిత్విక్ భవిష్యత్తు బాగుండాలన్నా, వేణు జీవితం గాడిలో పడాలన్నా ఈ ఇంటికి ఇలాంటి అమ్మాయి అవసరం చాలా ఉంది. కానీ నీలవేణి కులమేమిటో తెలీదు. ఆమెను ఆదరించి ఇంట్లో పెట్టుకున్న పని మనిషి కన్నా ఉన్నతమైన స్థానం ఇచ్చేంత విశాల హృదయం ఎవరికీ లేదు, తనకీ లేదు అనుకుంది మాధవి. సడన్గా మాధవికి గొంతు బొంగురుపోయి దగ్గు రావటంతో నీలవేణి తలెత్తి చూసి, అయ్యో అమ్మాయి గారు, తమరా ఎంతసేపు అయిందండి వచ్చి అంటూ చటుక్కున ఒళ్ళో ఉన్న బట్టలు కింద పడేసి లేచి నిలబడింది. మాధవి దగ్గటంతో చకచక లోపలికి వెళ్ళి గ్లాసులో మంచినీళ్ళు తెచ్చిచ్చింది. మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నారమ్మా అంది గ్లాసు చేతికిస్తూ. ఇంకెవరు తలుచుకుంటారు, మా అమ్మే, వారమైంది ఫోన్ చేసి నవ్వింది మాధవి. అట్లాగా, రండి కూర్చోండి అంటూ శబ్దం చేయకుండా ప్లాస్టిక్ కుర్చీ లాగింది. మాధవి కూర్చుని వంగి కింద ఉన్న తాయారమ్మ చీర అందుకోబోయింది మడత పట్టడానికి. అయ్యయ్యో మీరుండండమ్మా, నేనున్నానుగా అంటూ మాధవి చేతిలో నుంచి లాగేసి దూరం జరుపుకుంది నీలవేణి బట్టలన్నింటినీ. పర్వాలేదు నీలవేణి అంది మాధవి. వద్దమ్మా, మీరు చదువుకున్నవారు, పెద్దవాళ్ళు, ఇట్లాంటి పనులు మీకెందుకు, నేనున్నానుగా. నువ్వేం చదువుకున్నావు నీలవేణి? నేనా, నాకు చదువు ఎక్కడదండి నవ్వింది నీలవేణి. ఎందుకు చదువుకోలేదు? మా ఇంట్లో ఆడపిల్లల్ని బళ్ళోకి పంపించరండి. 6వ ఏట నుంచే నేను పనిలోకి వెళ్ళేదాన్ని. మా నాయన బాగా తాగేవాడండి. మేము 3 అక్క చెల్లెళ్ళం. మా అక్కలిద్దరికి 12 ఏళ్ళకే పెళ్ళిళ్ళై అత్తారేళ్ళకి వెళ్ళిపోయారు. మా అన్న 10వ తరగతి వరకు చదువుకొని పట్నం వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నాడండి. ఏ పట్నం అంటే ఏ ఊళ్ళో ఉన్నాడో తెలుసా? లేదండి, తెలీదు. గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు అమ్మతో కలిసి గోదావరికి వెళ్ళాను. అమ్మ మునిగిపోయింది, నేను తేలాను. కానీ మునిగింది ఎక్కడో, తేలింది అయ్యగారి పాదాల దగ్గర చెప్పింది. మరి నీకు మీ వాళ్ళని చూడాలనిపించదా నీలవేణి? నా వాళ్ళు ఎవరున్నారండి? మా అయ్య తాగి వెళ్ళిపోయి ఉంటాడు ఈ పాటికి. మా అక్కలిళ్ళకి నేను వెళ్ళనండి. వాళ్ళ అత్తరోళ్ళు మంచోళ్ళు కాదు. ఇక మా అన్న ఎక్కడున్నాడు? అయినా నాకు ఇప్పుడు అమ్మగారు అయ్యగారు తప్ప ఇంకెవరి మీద ఆశ లేదండి. బతికినా చచ్చినా వాళ్ళిద్దరి పాదాలే. మాధవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వీళ్ళ మాటలు విన తాయారమ్మ లేచొచ్చింది. ఏమ్మా, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి ఆవులిస్తూ అడిగింది. 10 నిమిషాలు అయిందండి అంది మాధవి. ఏమిటమ్మా విశేషాలు, ఎలా ఉన్నారు? వచ్చి చాలా రోజులైంది కాదు. నీలవేణి మడతలు పెట్టిన బట్టలన్నీ బొత్తిగా పట్టుకుని లోపలికి వెళ్ళిపోయింది. అవునండి, తిరుపతి నుంచి వచ్చాక ఇవాళ్లే రావటం చెప్పింది. పిల్లాడేడి? క్రచ్లో వదిలానండి. నాకు కొంచెం పనుండి ఉదయాన్నే బయటికి వెళ్ళిపోయాను. క్రచ్ అంటే? అయోమయంగా చూసింది ఆవిడ. అంటే పిల్లల్ని చూసుకునే టీచర్లంతా కలిసి ఒక స్కూల్ లాంటిది పెడతారు. అక్కడ పిల్లలకు కావలసిన సదుపాయాలన్నీ ఉంటాయి. అటు కథలు చెప్తారు, పోయమ్స్ నేర్పిస్తారు. స్కూలుకు పంపించే ముందు అలవాటు చేయడానికి కొంతకాలం క్రచ్లో పెట్టాలి. అప్పుడు స్కూలుకు వెళ్ళటానికి మారం చేయరు అంది.
అలాగా, వాళ్ళంతా మనవాళ్ళేనా అడిగింది ఆవిడ. అన్ని రకాల వాళ్ళు ఉంటారండి. మరి ఎందుకమ్మా ఒక్క పూటకి అక్కడ దింపటం? కాదండి, ఒక్క పూట కోసం కాదు, మరొక 6 నెలల్లో వాడిని స్కూల్లో చేర్పిస్తాను. 3వ ఏడొస్తుంది, అందాక అలవాటు చేయడానికి చేర్పించాను. వాడు అలవాటు పడితే నేను కూడా ఏదైనా ఉద్యోగం చూసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకమ్మా హాయిగా ఉండక నీకేం తక్కువ? నువ్వు సంపాదించకపోతే గడవదా ఏంటి? అది కాదండి, ఇంట్లో ఊరికే కూర్చుంటే బ్రెయిన్ దెయ్యాల కొంపలా తయారవుతుంది. అందుకే చిన్న ఉద్యోగం చూసుకుందాం అనుకుంటున్నాను. నా మాట విని ఆ ఆలోచన మానుకోమ్మా. సుఖాన ఉన్న ప్రాణం దుఃఖాన పెట్టుకున్నట్టు అవుతుంది. నీకు అంతగా కాలక్షేపం కాకపోతే మా వేణుకి ఏమైనా సంబంధాలు చూడు అందామే. మాధవికి నవ్వొచ్చింది. ఆపుకుంటూ అంది, వేణుకి సంబంధాలు చూడాలన్నా నాకు నలుగురు తెలియాలి కదా. వాళ్ళకి చెప్తే ఎవరన్నా వాళ్ళ దృష్టిలో ఉంటే చెప్తారు. ఈసారి వేణుకి మీకు అన్ని విధాల అనుకూలంగా ఉన్న అమ్మాయిని చూసి చేద్దాం. నేను ఈ కార్యాన్ని బాధ్యతగా స్వీకరిస్తున్నాను. తప్పకుండా వేణుకి మంచి అమ్మాయిని, చదువు సంస్కారం గుణం అన్నీ ఉన్న అమ్మాయిని చూస్తాను, సరేనా? మాధవి చెప్పిన తీరుకు ఆవిడికి ఆమె పట్ల వాత్సల్యం పెళ్ళుపుకింది. నా తల్లి, బంగారు తల్లి, ఆ పని చెయ్యి, నీ కడుపును పుడతా అంది. ఇంతలో నీలవేణి కాఫీ కప్పులతో వచ్చింది. కాఫీ కప్పు అందుకుంటూ, తాయారమ్మ, దీనికి కూడా ఏదైనా సంబంధం ఉంటే చూడమ్మా. ఆడపిల్లని అన్నాళ్ళు మన ఇంట్లోనే అట్టే పెట్టుకుంటాం. పెళ్లి చేసి పంపించేస్తే మనకు ఒక బాధ్యత తీరుతుంది. ఆ తర్వాత వేణు పెళ్లి చేసి మేమిద్దరం మా ఊరు వెళ్ళిపోతాం అంది. నేను అదే అనుకుంటున్నాను పిన్ని గారు. తప్పకుండా నీలవేణికి తగిన అబ్బాయిని చూస్తాను. నీలవేణి చటుక్కుని అంది, నేను ఇక్కడి నుంచి, అంటే అమ్మగారు మీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళనండి. నాకు పెళ్ళి వద్దు, పెటాకులు వద్దు, మీ సేవలు చేసుకుంటూ బతకనివ్వండి అంది. అదేమిటే, నీకు పెళ్లి చేయకుండా మా సేవల కోసం మా ఇంట్లో అట్టే పెట్టుకోమంటావా? మంచిదానివే. నీలవేణి చివ్వున లోపలికి వెళ్ళిపోయింది. ఒక్క క్షణం మాధవితో పాటు తాయారమ్మ కూడా నివ్వెరపోయింది. తర్వాత తేరుకుంటూ, దాని మొహం ఇదే ప్రపంచం అనుకుంటుంది, వెర్రిబాగుల్ది. దాని మాటలు పట్టించుకోకుండా గంతకు తగ్గ సంబంధం ఏదో చూడమ్మా. ఇంతలో ఋత్విక్ ఏడుపు వినిపించింది. నీలవేణి పరిగెత్తుకుంటూ ఋత్విక్ దగ్గరికి వెళ్ళి వాడిని భుజం మీద వేసుకొని రావడంతో వాడి ఏడుపు ఆగిపోయింది. నీలవేణి వాడిని ముద్దు చేస్తూ, పాలు తాగుదామా తండ్రి, రా పాలు తాగుదాం అంటూ వంటగది వైపు వెళ్ళటం చూసిన మాధవికి మరొకసారి అనిపించింది, ఈ అమ్మాయి కొంచెం చదువుకున్నా బాగుండేది అనుకుంది. కాసేపు ఆవిడతో పిచ్చాపాటి మాట్లాడి 3 అవటంతో క్రచ్చుకు బయలుదేరింది. వస్తూ ఉండమ్మా, మమ్మల్ని మర్చిపోకు అంది తాయారమ్మ. అయ్యో, ఎలా మర్చిపోతాను పిన్నిగారు, తప్పకుండా వస్తాను అంది ఆవిడ మాటలకు నొచ్చుకుంటూ. ఆవిడ మాధవి భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా నొక్కింది. మాధవి బయటకు వచ్చి అటు వెళ్తున్న ఆటో పిలిచి ఎక్కింది. 10వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.